దేవునితో మాట్లాడతాం. మనం ఏమేమి చెప్పాలనుకున్నాం అంతా పాట రూపకంగా చెప్పేశాం, అయిపోయింది. తర్వాత ఆయన మాట మన కోసం దిగివచ్చుద్ది. అదే పాటల తర్వాత వాక్యం. చప్పట్లు కొట్టండి అందరు గట్టిగా. ఆయన ఎంత స్తుతించాలో మహింపరచాలో అంత పాట ద్వారా చేసేసాం మనం. అప్పుడు ఆయన తన మహిమను మన పైన కుమ్మరించడానికి తన వాక్కుతో ఆయన బయలుదేరతారు మన దగ్గరికి. ఆయన మాట మనకి ప్రజ్వలింప చేయబడును గాక. గంభీరంగా ఉరుము వంటి దేవుని శబ్దాన్ని మనం వింటాం. ఆమేన్. రైట్. అలాగా పాటలకి ఎంత ప్రాధాన్యత ఇస్తామో అలాగా ఇప్పుడు కూడా ప్రత్యేకత. హానోక్ గారు వారి గురించి అంతర్జాతీయ స్వార్థ గాయకులు అని చెప్పటం కూడా చాలా తక్కువే. ఎందుకనంటే వారికి దేవుడిచ్చిన వరం ఒకటి కాదు, పాటలు పాడటం ఒకటే. మీరు చూశారు, 3 వరాలు ఇచ్చాడు దేవుడు. ఒకటి పాటలు పాడటం, రెండోది పాటలు రాయటం, మూడోది దేవుని మాటను చెప్పటం. చప్పట్లు కొట్టండి అందరు గట్టిగా. 3 వరాలు ఉన్నాయి. ఈ 3 వరాలు మేము సద్వినియోగపరచుకుంటున్నాం. మా దగ్గరకు వచ్చినప్పుడల్లా శుభ్రంగా వాడేసుకుంటున్నాం మేము. మరొకసారి కొట్టండి గట్టిగా. రైట్. అట్లాగే వారు పాట పాడటం అంతా మీరు ఇప్పుడు దాకా చూశారు. ఇప్పుడు ఒక ప్రత్యేకంగా మా మధ్యలో ఉన్నటువంటి మా సహోదరులు ఒక్కసారి మోహన్ గారు మరి ప్రత్యేకమైనటువంటి ఇప్పుడు హైదరాబాద్ నుంచి సినీ ప్రస్తావం నుంచి పాడుతా తీగా బాలసుబ్రహ్మణ్యం గారికి పర్సనల్గా తబలిస్ట్గా వారు చేస్తూ ఎంతో అంతర్జాతీయంగా ఫారెన్లో అంతా వాయించి మేము తొలినాళ్ళలో కలిసి కొనసాగించబడిన ఆ పరిచయం, ఆ స్నేహం మాకు ఇంకా ఎప్పుడు దేవుడు స్థిరపరిచాడు బాగా. నేను కోరిన తోడనే నా కోసం ఇక్కడికి రావటం, మరి వారికి దేవుడిచ్చిన ఒక వరం, గొప్ప కళ. మరి దానికోసం మీకు తెలుసో లేదో ఆయన ఒక 20 సంవత్సరాలు దాని మీద సాధన చేస్తూనే ఉన్నాడు. ఇప్పటికీ సాధన చేస్తూనే ఉన్నాడు. మీరు బాగా వాయిస్తారు కదంటే, లేదంటే సాధన చేస్తున్నాను నేను అని అంటారు ఆయన. అటువంటి గొప్ప స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మరి దేవుణ్ణి మహిమపరచడానికి మన మధ్యలోకి రావటం ఎంత అదృష్టం. చప్పట్లు కొట్టండి గట్టిగా. మేమిద్దరం చాలా చాలా లోయెస్ట్లో నుంచి పరిస్థితులన్నీ ఇక ఇది ఇప్పుడు చెప్పుకుంటే కాదు, కానీ ఆ లోయెస్ట్లో నుంచి బాగా ఇది మేమిద్దరమే. ఇప్పుడు వీళ్ళిద్దరు ఎట్లున్నారు అంటే మేమిద్దరమే ఎన్నో ప్రోగ్రామ్స్, ఎన్నో 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 చెప్పలేము అన్ని ప్రోగ్రామ్స్ ఎక్కడెక్కడికి వెళ్ళినా కానీ జయం పొందుకొని వచ్చాం. కాకపోతే అన్ని సాతాను ప్రోగ్రామ్స్ మా దృష్టిలో అప్పట్లో దాంట్లో వెళ్ళిపోయాం సినీలో నేను ఉన్నప్పుడు. కానీ ఇప్పుడైతే దేవుని మహింపరచడానికి దేవుడు నిలబెట్టుకున్నారు. మరి ఇప్పుడైతే ప్రత్యేకంగా వారి దేవుడిచ్చిన ఆ వరాన్ని ప్రత్యేకంగా చూడాలని మేమందరం ఆశపడుతున్నాం. వాడి చేతులు ఎత్తండి. వా హల్లెలూయా. వా నేను ఒక్కడనే ఇట్లా అనుకుంటున్నానేమో అనుకున్నా, అందరూ కోరుకున్నారండి. ఇప్పుడు హానోక్ గారు పాట పాడుతుంటే తబలా సోలో, ఆ పాటకి తబలా అంటే ఎలా ఉంటుంది, తబలాని ఎన్ని వెరైటీస్ వాయిస్తే ఎట్లా ఉంటుంది, ఆ తాళంలో వెళ్తుంటే ఎట్లుంటుంది, ఆ పరిస్థితి ఎట్లుంటుంది అందరం వీక్షిద్దాం. ఎక్కడో టీవీ లాంటిలో మనం చూస్తూ ఉంటాం, కానీ ఏదేదో ఎవరెవరో పెట్టుకుంటూ చూస్తూ ఉంటాం. మన దేవుని సన్నిధిలో కూడా ఆయన ఇచ్చిన వరాన్ని సద్వినియోగపరచుకోవటం, ఆ వరాన్ని డైరెక్ట్గా మనం చూడటం అనేది దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యత. చెప్పకూడదు అందరం కూడా గట్టిగా. రైట్. ఇప్పుడు వారు ఏకీభవిస్తూ ఉండగా మనం కొనసాగించబడదాం. రైట్. అలాగే ప్రైజ్ లార్డ్. ఇప్పుడు నాకు పరీక్ష ఎప్పుడు? ఉస్తాద్ గారి ముందు నాకు పరీక్ష ఎప్పుడు? హల్లెలూయా హల్లెలూయా.
విడువను నీ పాదము యేసయ్యా, మరువను నీ ప్రేమను. విడువను నీ పాదము యేసయ్యా, మరువను నీ ప్రేమను. విడువను నీ పాదము యేసయ్యా, మరువను నీ ప్రేమను. పరిశుద్ధుడా పరిపూర్ణుడా, పరిశుద్ధుడా పరిపూర్ణుడా, విడువను నీ పాదము యేసయ్యా, మరువను నీ ప్రేమను. విడువను నీ పాదము నా యేసయ్యా, విడువను నీ ప్రేమను. గాయంబులతో కొన ప్రాణముతో, గాయంబులతో కొన ప్రాణముతో పడియున్న నన్ను పరామర్శించి, పడియున్న నన్ను పరామర్శించి, నూనెయు ద్రాక్ష రసమును పోసి, నూనెయు ద్రాక్ష రసమును పోసి, బ్రతికించిన మంచి సమరేయుడ నీవే. విడువను నీ పాదము యేసయ్యా, మరువను నీ ప్రేమను.
పదమవశుడనై దుష్ట చరితుడనై పదమవశుడనై తప్పు తెలసినే ప్రార్థించగనే తప్పు తెలసినే ప్రార్థించగనే ఇంటిలో నన్ను చేర్చి ఓదార్చినావు ఇంటిలో నన్ను చేర్చి ఓదార్చినావు విడువను నీ పాదము యేసయ్యా మరువను నీ ప్రేమను విడువను నీ పాదము యేసయ్యా మరువను నీ ప్రేమను. वाह भाई वाह, क्या बात है, चौपट लो।